హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా 10-15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చిక్కుడుకాయ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రైని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి అరకిలో చిక్కుడుకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో చిక్కుడుకాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చిక్కుడుకాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చిక్కుడుకాయ ఇలా మగ్గిన తర్వాత మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. చిక్కుడుకాయ ఇలా బాగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కూరల్లో వేసుకునే కారం, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఫ్రై మనకు అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. 1 నిమిషం తర్వాత చిక్కుడుకాయ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఫ్రైను బౌల్లోకి తీసుకొని అన్నం ఇంకా రసం సాంబార్తో తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.